మనకంటూ ఒక ఆకారం ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి ఆకారం అనేది ఉంటుంది. మన జిల్లా, రాష్ట్రం, దేశం, చివరకు ఈ భూమికి కూడా ఒక ఆకారం ఉంటుంది. అలాగే ఈ విశ్వానికి కూడా ఆకారం ఉంటుందా? ఉంటే ఏ ఆకారంలో ఉంటుంది? గుండ్రంగానా, తాడులాగానా, లేదంటే గొట్టంలా ఉంటుందా? విశ్వం ఏ ఆకారంలో ఉంటే మనకేంటి? మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదో ఆసక్తి. మనం కూడా ఈ విశ్వంలో భాగం కాబట్టి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఉంటుంది. దీనిపై పరిశోధనలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. వాళ్లకు అది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే విశ్వం ఏ ఆకారంలో ఉందో తెలిస్తే ఇప్పటి వరకు మనకు అర్థం కాని ప్రకృతి రహస్యాలు చాలా వరకు బయటకు వస్తాయి. సరే, అసలు విశ్వం ఏ ఆకారంలో ఉంది, దీనిపైన శాస్త్రవేత్తలు ఏం తేల్చారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. విశ్వాన్ని అనంత విశ్వం అంటుంటారు. ఎందుకంటే దానికి అంతం అంటే చివర అనేది లేదని అర్థం. ఈ విశ్వంలో లెక్కలేనన్ని రహస్యాలున్నాయని, అవి తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలాగే ఈ విశ్వానికి భూమికి ఉన్నట్టే ఏదైనా ఆకారం ఉంటుందా అన్నదానిపైన కూడా ఈ రీసెర్చ్లు సాగుతుంటాయి. ఎందుకంటే చాలా అర్థం కాని ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఎలా అన్నది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణకు, నేల మీద ఉన్న గుండు సూదిని భూమి ఆకర్షిస్తుంది కాబట్టి అది నేల మీద పడి ఉంది. ఆ గుండు సూదిని చిన్న అయస్కాంతంతో భూమి ఆకర్షణని ప్రతిఘటిస్తూ పైకి లేపచ్చు. అంటే చిన్న అయస్కాంతం పెద్ద భూమి కంటే బలమైనదన్నమాట. ఎందువల్ల? విశ్వపు ఆకారం ఎలా ఉందో తెలిస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు. ఈ విశ్వం రూపురేఖలు, ఆకార వికారాలు ఎలా ఉంటాయో అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనకు కనిపిస్తున్నది ఒకవైపు మాత్రమే. నిజమైన విశ్వాకారం 11 దశల్లో ఉందన్నది కొమ్ములు తిరిగిన శాస్త్రవేత్తల మాట. మన అవగాహనకి అందని విశ్వలోకం చాలా ఉంది. భూమిని మొదట్లో బల్లపరుపుగా ఉంటుందని అనుకునేవాళ్లు. అది బంతి ఆకారంలో ఉందని తెలుసుకునేసరికి శతాబ్దాల కాలం పట్టింది. అలాగే మొదట్లో విశ్వం కూడా బల్లపరుపుగా, చాపలా ఉండేదని ఒకప్పుడు న్యూటన్ అంతవాడే అనుకున్నాడట. ఆ తర్వాత గుండ్రంగా బంతిలా ఉందని కొందరు, గుర్రపు జీను ఆకారంలో ఉందని కొందరు వాదులాడుకున్నారు. గెలీలియో దూరదర్శనితో ఆకాశంలోకి చూసిన తర్వాత మన ఆలోచనే పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత న్యూటన్ వచ్చి ఈ అనంతమైన విశ్వం బల్లపరుపుగా ఉందని చెప్పాడు. 2 శతాబ్దాలైన తిరగకుండానే విశ్వాకారం యూక్లిడ్ క్షేత్రంలా బల్లపరుపుగా లేదని తేలిపోయింది. మరో శాస్త్రవేత్త రీమాన్ విశ్వాకారాన్ని వర్ణించడానికి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఈ విశ్వం బిందువుల సమూహమని, 3 కంటే ఎక్కువ దిశల్లో వ్యాప్తి చెంది వంపు తిరిగి ఉందని వర్ణించాడు. ఆ తర్వాత ఆ నమూనాని ఐన్స్టీన్ వాడుకుని 4 కొలతల విశ్వాన్ని నిర్మించాడు. పొడుగు, వెడల్పు, లోతు అనే కొలతలు ఉన్న క్షేత్రంలో బంతిని ఊహించుకోవడం కష్టం కాదు. విశ్వం ఆకారాన్ని వర్ణించడానికి పొడుగు, వెడల్పు, లోతు చాలవు. కాలం అనే 4వ కొలత కూడా ఉండాలని మనకు 20వ శతాబ్దపు ప్రారంభంలోనే అవగాహనలోకి వచ్చింది. ఈ 4 కొలతల క్షేత్రంలో విశ్వం ఆకారం ఎలా ఉంటుంది? గణిత శాస్త్రం ప్రకారం మామూలు బంతిలా ఉండటానికి వీల్లేదు. ఈ 4 కొలతల క్షేత్రంలో బంతిని పోలిన ఆకారం మరోటి ఉంటే దాన్ని అతిగోళం అంటారు. అంటే బంతి లోపల మరో బంతిలా ఉండటం. అంటే మనం వాడే ఉల్లిపాయ లాంటిదన్నమాట. ఈ ఉల్లిపాయ మధ్య కేంద్రం ప్రస్తుత కాలం అని ఊహించుకుంటే కేంద్రం చుట్టూ ఒకదాని మీద ఒకటిగా ఉన్న పొరలు గత కాలాన్ని సూచిస్తాయి. కేంద్రం నుంచి ఎంత దూరం పైకి వస్తే అంత పురాతన కాలానికి వెళుతున్నామని ఊహించుకోవాలి. కాబట్టి 4 కొలతల విశ్వంలో ఉన్న గోళానికి ఉల్లిగడ్డ ఒక నమూనా లాంటిది. ఇది ఐన్స్టీన్ ఊహించిన ప్రపంచం. ఈ విషయం మన అవగాహనలోకి వచ్చి పూర్తిగా 1 శతాబ్దమైనా కాలేదు. అప్పుడే ఈ నమూనాకి సవరింపులు, సవాళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం బాగా చలామణిలో ఉన్న సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వానికి పొడుగు, వెడల్పు, లోతు, కాలం అనే 4 కొలతలే కాకుండా ఇంకా మొత్తం 11 కొలతలు ఉన్నాయంటున్నారు. ఈ వాదనలో ఎంత పటుత్వం ఉందో కాలమే నిర్ణయించాలి. విశ్వానికి ఉల్లిగడ్డ నమూనాని పూరిన నమూనాని 13వ శతాబ్దంలో అంటే న్యూటన్, గెలీలియో కంటే ముందే మరొకరు నిర్మించారు. ఇటలీ దేశపు కవి అయిన డాంటే డివైన్ కామెడీ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో ఒకచోట విశ్వాన్ని అతిగోళాలుగా వివరించాడు. అంటే ఉల్లిపాయ పొరలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా. అలా జరగడం కాకతాళీయమేమో. అలాగే హిందూ పురాణాల్లోనూ విశ్వస్వరూపాన్ని వర్ణించారు. ఒక నమూనాలో విశ్వాన్ని ఒక బ్రహ్మాండంలా ఊహించి రాశారు. అంటే గుడ్డు ఆకారంలో అన్నమాట. ఇది మామూలు గుడ్డు కాదు. 24 పొరలు ఉన్న ఉల్లిపాయ లాంటి గుడ్డు. పైనుంచి 7వ పొర మీద భూలోకం ఉంది. ఈ పొర నుంచి పైకి వెడుతూ ఉంటే వచ్చే పొరల మీద క్రమంగా 6 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భువర్లోకం, స్వర్గలోకం,
మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకానికి దిగువ ఉన్న పొరల్లో 7 అధోలోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఈ పాతాళ లోకానికి దిగువ ఉన్న 7 పొరల్లో 7 నరకలోకాలు ఉన్నాయి. ఈ నమూనా రీమాన్ చెప్పిన నమూనాకి చాలా దగ్గరలో ఉంది. కవి ఊహించినది లేదంటారు. శాస్త్రవేత్తల పరిశోధనల కంటే ఈ కవులు ముందుగానే విశ్వాన్ని ఊహించి వర్ణించారు. దీన్ని పక్కన పెడితే విశ్వం ఆకారం నిర్ధారణ చేయడం అంత తేలికైన పని కాదు. 1990లలో విశ్వం ఆకారంపై ఇంతకు ముందున్న సిద్ధాంతాలు మారిపోయాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న శూన్య ప్రదేశంలో ఒక అదృశ్యమైన శక్తి ఉందని, గురుత్వాకర్షణ ఒక పక్క నుంచి వెనక్కి లాగుతూ ఉంటే ఈ కృష్ణశక్తి విశ్వాన్ని వ్యాప్తి చెందమని ముందుకే తోస్తోందని ప్రస్తుత శాస్త్రవేత్తలు ఇప్పుడు సిద్ధాంతరీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోప్తో చేసిన పరిశోధనలకి ఈ సిద్ధాంతాలను జోడిస్తే ఈ విశ్వంలో ఉన్న పదార్థపు సాంద్రత, శక్తి సాంద్రత మొత్తం సాంద్రత సరిగ్గా 1 అని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ విశ్వం బల్లపరుపు ఆకారంలో ఉంటుందని తీర్మానించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.